ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చెప్తున్నాను. ఒక విషయం మీరు చూస్తే మీ అందరి ఇంట్లో కరెంట్ ఉందా లేదా? కరెంటు వాడుతున్నారా లేదా? కరెంటు అవసరం ఉందా లేదా? ఎన్నికల ముందేం చెప్పాడు? కరెంటు ఛార్జీలు తగ్గిస్తాన్నాడా లేదా? తల్లి తగ్గిస్తాన్నాడా లేదా? ఒక్క విషయం అడుగుతున్నా, ఆ రోజు 200 రూపాయల బిల్లు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 500 రూపాయల బిల్లు ఎంత తమ్ముళ్ళు? ఏమో మా ఆడబిడ్డలు ఎంత? 1000 రూపాయలు, అవునా కాదా? అంటే ఈరోజు మీరు ఆలోచించాల్సింది, ఒక్కొక్క కుటుంబం, నేను ఒక ఉదాహరణ మాత్రం ఇస్తున్నా మీ ఆలోచన కోసం. తక్కువ అంటే 500 రూపాయలు అదనంగా బిల్లు పడుతుంది. 500 రూపాయలంటే 12 నెలలకు 6000 రూపాయల బిల్లు పడుతుంది. 5 ఏళ్లలో 30,000 రూపాయలు. 500 రూపాయలు లెక్కేసుకుంటే మీరు నష్టపోయారు. ఇంకా ఎక్కువైతే ఇంకా ఎక్కువ. ఇది కనీసం మినిమంలో మినిమం నేను చెప్పాను మీకు. నేను అందుకే ఒక మాట చెప్తున్నాను. ఆ రోజు ఒక మాట అన్నాడు, విద్యుత్ ఛార్జీలు పెంచమని. నేను అడుగుతున్నా, 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో కరెంటు ఛార్జీలు పెరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ఒక సమర్థవంతమైన ప్రభుత్వం, ఇది ఒక అసమర్థుడు, అవినీతిపరుడు యొక్క ప్రభుత్వం. అందుకే పెరిగాయి. రెండో విషయం మీరు చూడండి, మాటలు చెప్పాడు. 9 సార్లు బాధుడు కరెంటు పైన. పెంచాడా లేదా? కడాన